నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. ప్రపంచ రాజకీయాల్లో భారత్ ఎప్పటి నుంచో ఒక ప్రత్యేకమైన విదేశాంగ విధానాన్ని అనుసరిస్తూ వస్తుంది. ఒకవైపు అమెరికా, మరోవైపు రష్యా, ఇంకోవైపు చైనా వంటి అగ్రదేశాల మధ్య పోటీ పెరుగుతున్నప్పటికీ భారత్ మాత్రం సాధ్యమైనంత వరకు తటస్థ వైఖరిని అవలంబిస్తుంది. అయితే ప్రపంచ రాజకీయాల్లో అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినప్పుడు భారత్ తరచూ రష్యాతో సన్నిహిత సంబంధాలను కొనసాగించడం కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం కేవలం ప్రస్తుత రాజకీయాలు కాదు, దశాబ్దాలుగా కొనసాగుతున్న చారిత్రక స్నేహబంధం. భారత్కు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో కీలక సందర్భాల్లో రష్యా భారత్కు అండగా నిలిచింది. ముఖ్యంగా రక్షణ రంగంలో భారత్కు అతిపెద్ద భాగస్వామిగా మారింది. భారత వైమానిక దళం నుంచి నౌకాదళం వరకు ఎన్నో కీలక ఆయుధ వ్యవస్థలు రష్యా సహకారంతోనే అభివృద్ధి చెందాయి కూడా. మరి యుద్ధ విమానాలు, అణు జలాంతర్గాములు, క్షిపణి వ్యవస్థలు, ట్యాంకులు, ఇలా భారత రక్షణ వ్యవస్థలో రష్యా పాత్ర చాలా కీలకం. అంతేకాదు, అంతరిక్ష పరిశోధనలు, అణు విద్యుత్ ప్రాజెక్టులు, ఇంధన రంగం వంటి అనేక విభాగాల్లో రెండు దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచం మరో పెద్ద ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ వాతావరణం, సముద్ర మార్గాల్లో భద్రతా సమస్యలు ప్రపంచ చమురు మార్కెట్ను తీవ్ర ప్రభావితం చేస్తున్నాయి. భారత్ వంటి భారీ చమురు దిగుమతి దేశాలకు ఇది పెద్ద సవాలుగా నేడు మారింది. ఎందుకంటే భారత్కు అవసరమైన ముడి చమురులో అధిక భాగం విదేశాల నుంచే వస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థ, రవాణా, పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి, ఇలా అన్ని ఇంధనంపై ఆధారపడి ఉండడంతో చమురు సరఫరాలో అంతరాయం వస్తే దేశ ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం పడే అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి సమయంలోనే రష్యా భారత్కు కీలకమైన ఇంధన భాగస్వామిగా మారింది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత అమెరికా, యూరప్ దేశాలు రష్యాపై కఠిన ఆంక్షలు విధించాయి. రష్యా చమురు కొనుగోలుపై పరిమితులు తీసుకువచ్చాయి. అయితే భారత్ మాత్రం తన జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రష్యా నుంచి భారీ స్థాయిలో ముడి చమురు కొనుగోళ్లు ప్రారంభించింది. ఇక ప్రపంచ మార్కెట్ ధరల కంటే తక్కువ ధరకు రష్యా చమురు లభించడం భారత్కు ఆర్థికంగా లాభదాయకంగా కూడా మారింది. మొదట్లో దీనిపై అమెరికా అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ తరువాత ప్రపంచ ఇంధన సరఫరా పూర్తిగా దెబ్బతినకూడదన్న ఉద్దేశంతో కొన్ని దేశాలకు సడలింపులు ఇచ్చింది. మరి భారత్ సహా కొన్ని దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడానికి తాత్కాలిక అనుమతులు పొందాయి. అయితే ఆ గడువు తాజాగా ముగియడంతో భారత్లో మళ్ళీ చర్చ మొదలైంది. ఇక మీదట రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయలేదా? అమెరికా ఒత్తిడికి భారత్ లోబడుతుందా? దేశంలో ఇంధన కొరత వస్తుందా అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్పష్టత ఇచ్చింది. అమెరికా ఆంక్షలు ఉన్నా లేకపోయినా దేశ ప్రయోజనాలే తమకు ముఖ్యమని కేంద్రం ప్రకటించింది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లు కొనసాగుతాయని కూడా స్పష్టం చేసేసింది. కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఆమె మాట్లాడుతూ భారత్ తన ఇంధన అవసరాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటుంది. ముడి చమురు ఏ దేశం నుంచి కొనాలనేది పూర్తిగా భారత వాణిజ్య ప్రయోజనాలపై ఆధారపడి ఉంటుంది అని తెలిపారు. అంతేకాదు, అమెరికా ఆంక్షలు అమల్లో ఉన్న సమయంలో కూడా భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేసిందని వెల్లడించారు. అంటే భారత్ తన జాతీయ ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీకి సిద్ధంగా లేదనే సంకేతాన్ని ప్రపంచానికి ఇచ్చినట్లయింది. ఇక ప్రస్తుతం దేశంలో చమురు కొరత లేదని కూడా కేంద్రం స్పష్టం చేసింది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రపంచ మార్కెట్లో ఒత్తిడి పెరిగిన దేశంలోని రిఫైనరీలు సాధారణంగానే పనిచేస్తున్నాయని తెలిపారు. ఇక భారత్ వద్ద తగినంత ముడి చమురు నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. అలాగే పెట్రోల్, డీజిల్, ఎల్పిజి, సహజ వాయు సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని భరోసా కూడా ఇస్తున్నారు. ఇక ఇంధన రంగానికి సంబంధించిన గణాంకాలను కూడా కేంద్రం వెల్లడించింది. మార్చి నుంచి 7 లక్షలకు పైగా పిఎన్జి కనెక్షన్లను గ్యాసిఫికేషన్ పూర్తి చేసినట్లు తెలిపారు. అలాగే 2,76,000 కనెక్షన్లను మౌలిక వసతులు కల్పించినట్లు చెప్పారు. గత 4 రోజుల్లో దేశవ్యాప్తంగా సుమారు
1,70,2,00,000 గృహ వినియోగ ఎల్పిజి సిలిండర్లు పంపిణీ చేసినట్లు వివరించారు. మరి ఈ నెల ప్రారంభం నుంచి 1,08,000 టన్నులు వాణిజ్య ఎల్పిజి అమ్ముడైనట్లు పేర్కొన్నారు. ఇక 5 కిలోల చిన్న సిలిండర్ల అమ్మకాలు కూడా భారీగా పెరిగినట్లు వెల్లడిస్తున్నారు. ఈ మొత్తం పరిణామాలు చూస్తే భారత్ ఇప్పుడు ఒక కీలక వ్యూహాత్మక సమతుల్యతను పాటిస్తున్నట్లు స్పష్టమవుతుంది. ఒకవైపు అమెరికాతో రక్షణ సాంకేతిక వ్యాపార సంబంధాలను బలోపేతం చేస్తూనే మరోవైపు రష్యాతో సాంప్రదాయ స్నేహాన్ని కొనసాగిస్తుంది. ముఖ్యంగా ఇంధన భద్రత విషయంలో భారత్ పూర్తిగా తన జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తుందని ఈ వ్యవహారం ద్వారా అర్థమవుతుంది. ఇక ప్రపంచ రాజకీయాల్లో ఇప్పుడు చమురు కూడా ఒక వ్యూహాత్మక ఆయుధంలా మారిపోయింది. చమురు సరఫరా నియంత్రణ ద్వారా దేశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం కూడా చూపుతున్నాయి. మరి ఇలాంటి సమయంలో భారత్ వంటి భారీ జనాభా కలిగిన దేశానికి ఇంధన భద్రత అత్యంత కీలకం. అందుకే ప్రపంచ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ భారత్ తనకు లాభదాయకమైన మార్గాన్నే ఎంచుకుంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే భారత్ ఇప్పుడు ఒక దేశంపైనే ఆధారపడకుండా బహుముఖ ఇంధన వ్యూహాన్ని అనుసరిస్తుంది. ఇక రష్యాతో పాటు గల్ఫ్ దేశాలు, అమెరికా, ఆఫ్రికా దేశాల నుంచి కూడా చమురు దిగుమతులు కొనసాగిస్తుంది. దీనివల్ల ఏ ఒక్క ప్రాంతంలో సంక్షోభం వచ్చినా దేశానికి పూర్తిగా ఇంధన కొరత ఏర్పడకుండా చూసుకుంటుంది కూడా. ఇక అదే సమయంలో రష్యాతో సంబంధాలను కొనసాగించడం ద్వారా భారత్ తన వ్యూహాత్మక స్వతంత్రతను కూడా ప్రపంచానికి చూపిస్తుంది. మా దేశ ప్రయోజనాలే ప్రధానం అనే సందేశాన్ని స్పష్టంగా ఇస్తుంది కూడా. అమెరికాతో స్నేహం ఉన్నందున రష్యాను దూరం చేయడం లేదు. అలాగే రష్యాతో సన్నిహిత సంబంధాలు ఉన్నందున అమెరికాను కూడా పూర్తిగా వ్యతిరేకించడం లేదు. ఇదే భారతదేశ విదేశాంగ విధానంలో ప్రత్యేకతగా భావిస్తున్నాడు. మొత్తానికి రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో భారత్ వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. అమెరికా ఆంక్షలు, ప్రపంచ రాజకీయ ఒత్తిళ్లు, యుద్ధ వాతావరణం ఇవన్నీ ఉన్నప్పటికీ దేశ ప్రయోజనాలే ముఖ్యమని భారత్ స్పష్టంగా చెబుతోంది. ఇదే సమయంలో దేశంలో ఇంధన కొరత లేదని కేంద్రం ప్రకటించడం ప్రజలకు కొంత ఊరటనిస్తుంది. భవిష్యత్తులో ప్రపంచ రాజకీయాలు ఎలా మారినా భారత్ మాత్రం తన ఇంధన భద్రత విషయంలో స్వతంత్ర నిర్ణయాలనే కొనసాగించే అవకాశాలు నేడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది ఈనాటి ఎడిటర్ ఎనాలిసిస్. స్టే ట్యూన్ టు 99 న్యూస్.